డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నేను చెప్పబోయే వీడియో ప్రస్తుతానికి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ డిఎస్సి, మన ఛానల్లో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ఎక్కువ మంది కాదు, మొత్తం వాళ్ళే ఉన్నారు. సో డిఎస్సి కానీ, ఏపీఎస్సి, టిపిఎస్సి కానీ, లేదంటే ఎస్ఎస్సి కనెక్ట్ చేస్తున్న ఎంటీఎస్, సిజిఎల్, +2, జీడీ, పోలీస్, బ్యాంక్స్ కానీ, డిఫెన్స్ కానీ, తర్వాత అదర్ దెన్ దిస్ నీట్, జేఈ, ఎంసెట్ వాళ్ళు చూస్తారని ఎక్స్పెక్ట్ చేసి వీడియో పెడుతున్నాను. ఇది మీ టైంలో, మీ వాల్యుబుల్ టైంలో జస్ట్ 5 to 10 minutes నాకు కేటాయించండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనం ఒక టైం షెడ్యూల్ ప్రొవైడ్ చేసుకుంటాం, దానికి అనుగుణంగా మన స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని చదువుతుంటాం కూర్చొని చాలా సీరియస్ గా. ఓకే, సో అయితే మనం ఒక 14 hours కానీ, 13 hours కానీ, 10 hours కానీ ఒక టైం కేటాయించి చదువుతాం. సో నిజంగా అందులో 10 hours కానీ నిజంగా నేర్చుకుంటున్నామా, లెర్నింగ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, how many hours have been reading the book is not important. How much you learn, how much can be retrieved, how much can be stored in your mind, how much can be in the conscious mind is important more than that. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు కొంచెం ఎంతో కొంత యూజ్ అవుతుంది. అది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెషన్లో 5 to 7 కానీ 5 to 8 అనుకొని చదువుతాం. స్టడీ చైర్లో పట్టుకొని కూర్చుంటాం, ప్రశాంతంగా కూర్చొని చదువుతాం. చాలా ఫోకస్డ్గా లెర్నింగ్ జరుగుతుంది. ఒక 10 నుంచి 20 నిమిషాలు, 30 నిమిషాలు చాలా సీరియస్గా మనం హైలైట్ చేస్తూ కానీ, లేదంటే షార్ట్ నోట్ రాసుకుంటూ కానీ, ఎవరితో మాట్లాడుకుంటూ చాలా సీరియస్గా చదువుతాము. ఆఫ్టర్ యూ హ్యాడ్ రీచ్ ఒక 30-40 minutes రీచ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మీ కాళ్ళు స్టడీ చైర్లో ఇలా మూవ్ అవుతూ కనిపిస్తుంటాయి. ఆటోమేటిక్ మూవ్ అవుతాయి. తర్వాత అందరిలో జరుగుతుందని కాదు, కానీ మ్యాక్సిమం జరుగుతుంది. సో తర్వాత పెన్ ఇలా స్పిన్ చేసుకుంటూ, మనం హెయిర్ని ఇలా సరి చేసుకుంటూ, ఏదేదో ఆలోచించుకుంటూ కాస్త డీవియేట్ అయితే అవుతాము. బుక్ దగ్గర నుంచి అటు ఇటుగా మల్లుతుంది. ద బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నమాట. సో ఏదైతే నేర్చుకుంటున్నావు పుస్తకంలో అది, దాని నుంచి కంప్లీట్ గా లెర్నింగ్ ప్రాసెస్ జరగదో గ్రాప్ చేయలేవు. అంటే ఆటోమేటిక్ జరుగుతుంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సబ్జెక్ట్ దట్ యూ రీడ్, లేదంటే డిఫికల్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఇంకా కావాలంటే ప్రాపర్ గోల్ సెట్టింగ్ లేకపోవడం వల్ల కానీ, ఇంకా టైం ఉందో చదువుదామన్న ఒక చిన్న ధీమా కానీ, ఇంకా కావాలంటే యాజ్ ఏ బయాలజీ టీచర్ ఐ వుడ్ సే, మీరు ఫోకస్డ్ గా లెర్నింగ్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, నార్మల్ స్టేజ్ లో ఉన్నప్పుడు బ్రీతింగ్ లెవెల్, బ్రీతింగ్ రేట్ అనేది ఎంత ఉంటుందో అది కాస్త డౌన్ అవుద్ది, కొంచెం తగ్గుతుంటది. తగ్గే క్రమంలో మన బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. తగ్గినప్పుడు మన బ్రెయిన్ కి కావాల్సిన ఆక్సిజన్ అనేది సరిపోక, కొంచెం బ్రెయిన్ కి రిలీఫ్ కావాలి, లేదంటే బ్రెయిన్ స్ట్రైన్ అయినప్పుడు, బ్రెయిన్ స్ట్రైన్ అవడం అంటే నథింగ్ బట్ ద ఆక్సిజన్ లెవెల్ ఇన్ ద బ్రెయిన్ నర్వ్ సెల్స్ లెసర్ దెన్ బిఫోర్ అన్నమాట. సో అలాంటప్పుడు మీకు తెలియకుండానే బ్రెయిన్ రెస్ట్ కావాలని కోరుకుంటుంది. ఆ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు స్టార్ట్ అవుతాయి స్టడీ చైర్లో ఉన్నప్పుడు తెలియకుండానే. ఇక్కడ మనసు, మెదడు రెండు ఉన్నాయి. మెదడు కనిపిస్తుంది, మనసు తలకు ఉండదు. రెండు ఒకదాంతో ఒకటి గుద్దులాడుకుంటాయి అనమాట. ఒకటి చెప్పేది ఒకటి ఉందో, ఒకటి చెప్పేది ఇంకోటి ఉందో. సో ఇవన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల ఒక్కొక్కటికి ఇంటర్లింక్ అయి, కోరిలేట్ అయి ఉంటాయి. సో ఇదంతా కాదు. అప్పుడు ఏం జరుగుతుందంటే, మీ డివిఎస్ ఆ పుస్తకం నుంచి డివైడ్ అయిపోయి ఎటేటో వెళ్తుంటది. తిరిగి 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 మళ్ళీ పుస్తకం మీద ఫోకస్ లెర్నింగ్ జరిగేసరికి 1 గంటన్నర కానీ, గంట కానీ పట్టవచ్చు రఫ్ గా చెప్పాలంటే. మళ్ళీ అప్పటి నుంచి ఫోకస్ గా మళ్ళీ లెర్నింగ్ చేస్తాం. ఇదంతా మధ్యలో టైం వేస్ట్ అవుద్ది. అందువల్ల మీరు 10 నుంచి 12 గంటలు టైం వేస్ట్ పెట్టుకున్నా సరే, షెడ్యూల్ అనేది కరెక్ట్ గా లెర్నింగ్ జరిగేది 5 to 6 hours లేదా 8 hours జరుగుతుంది. కానీ నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఎన్ని గంటలు అయితే మీరు ప్లాన్ చేసుకున్నారో అన్ని గంటలు కూడా ప్రాపర్ గా లెర్నింగ్ జరుగుతుంది, లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? బిలీవ్ మీ, నేను మీకు అంటే ఒక సైకాలజీ లెసన్ ని, ఫిజియలాజికల్ యాక్టివిటీస్ ని రెండు బేస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఓకేనా? రెండు కూడా కోరిలేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే, మీరు మార్నింగ్ సెషన్ లో జస్ట్ లైక్ 5 to 6 అనుకుందాం, మళ్ళీ 7 to 8 అనుకుందాం, కూర్చున్నారు స్టడీ చైర్ లో. కూర్చొని అందరికీ జరిగినట్టుగా మనకి లెర్నింగ్ అంటే నథింగ్ బట్ అంటే ఏదైతే టెక్స్ట్ బుక్ లో ఉందో దాన్ని చాలా క్లీన్ గా, ఫోకస్డ్ గా హైలైట్ చేసుకుంటూ చదవడం, దాన్ని చదువుకోవడం. ఓకేనా? ఇది బిగినర్స్ కోసం. అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జస్ట్ బిగినర్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ఇంకా అది కాదు ఆల్రెడీ సిలబస్ అంతా కవర్ అయిపోయింది, రివిజన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలో లాస్ట్ లో చెప్తాం. అది ప్రస్తుతానికి బిగినింగ్ గా ఉన్నప్పుడు 1 hour లో జస్ట్ లైక్ 5 to 7 AM అనుకొని కూర్చున్న స్టడీ చైర్ లో ఒక 30 to 40 minutes బాగా చదివిన తర్వాత, నీకు తెలియకుండా నీ బ్రెయిన్ అనేది కొంచెం రీజనరేట్ కోరుకుంటుంది. ఆక్సిజన్ లెవెల్ తగ్గినాయి, లేదంటే ఇంట్రెస్ట్ పోయిందో అది నీకు అనిపిస్తుంది. అనిపించినప్పుడు వెంటనే రియలైజ్ అయిపోయి, తెలిసిన వెంటనే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళొద్దు బ్రెయిన్ లో ఆలోచించుకుంటూ. అలా అనిపించినప్పుడు వెంటనే బుక్స్ క్లోజ్ చేయడం, ఫోన్ ముట్టుకోకపోవడం చేసి ఒక 5 minutes లాంగ్ బ్రీత్ తీసుకోండి. ఒక 4 to 5 minutes అదే స్టడీ చైర్ లో కూర్చోవడమో, లేదు
లేచి నిలబడి అటు ఇటు తిరుక్కుంటూ జస్ట్ అక్కడి నుంచి మూవ్ ఆన్ అయ్యి ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని కొంచెం బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చి కొంచెం మళ్ళీ రీజనరేట్ అవ్వండి. రీజనరేట్ అయిపోతే సరిపోద్ది. తర్వాత ఏం చేయాలి, ఒక 15 నిమిషాలు ఇదే 1 అవర్లో 6 to 7 1 అవర్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ 15 నిమిషాల్లో ఈ 4 ఫ్యాక్టర్స్ అనేది ఇన్వాల్వ్ చేయగలిగితే సక్సెస్ఫుల్ అయిపోయినట్టే మీ లెర్నింగ్ అనేది. ఓకేనా? ఇక్కడ LSRW ఈ ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ రివిజన్ లో సక్సెస్ఫుల్ గా ఇన్వాల్వ్ చేయగలిగితే మీరు ఏదైతే 40 minutes లో నేర్చుకున్నారో 100% లెర్నింగ్ అవుతుంది, రివిజన్ అవుతుంది. అంటే మర్చిపోవు ఇంకెప్పటికీ. ఎలా ఇన్వాల్వ్ చేయాలి, సక్సెస్ఫుల్ గా ఎలా ఇన్వాల్వ్ చేయాలి? ఓకేనా? ఇక్కడ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇవి స్కూల్లో అందరు తెలిసినవే. నేను మళ్ళీ అవే చెప్తున్నాను, ఎందుకంటే మనం ఫాలోఅప్ చేయము. ఇవి సినిమా చూస్తున్నప్పుడు మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో 4 సినిమాలు ఏకదాటిగా చూసినా మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే అవి కాన్షియస్ మైండ్ లోనో అన్కాన్షియస్ లోనో ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు వీ కెన్ బి రిట్రీవ్ ఎనీథింగ్ ఎనీ టైం ఈజీగా. కారణం ఏంటంటే అక్కడ LSRW అనే ఫ్యాక్టర్స్ అనేవి సక్సెస్ఫుల్ గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక మూవీ చూసి వచ్చాము, అక్కడ మనకి వింటాము, చూస్తాము, అంటే మన సెన్సారీ ఆర్గాన్ నుంచి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకుంటాము, కాన్షియస్ మైండ్ లో వెళ్ళిపోద్ది. ఓకే, దాని తర్వాత కాన్షియస్ మైండ్ లోంచి వచ్చింది, కాన్షియస్ మైండ్ లో ఉన్న దాన్ని మళ్ళీ రిట్రీవ్ ఎప్పుడు చేసుకుంటాం, బయటకు వచ్చి మాట్లాడుకుంటాం. సో అక్కడ ఇంట్లో ఒక 3 ఫ్యాక్టర్స్ అనేవి ఆటోమేటిక్ గా సక్సెస్ఫుల్ గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనం చూసిన ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం, వినడము, మళ్ళీ దాన్ని చూడడము, ఈ విధంగా అదే ఫ్యాక్టర్ ని మనం ఇక్కడ కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే మనం చదివింది ఏదైనా సరే గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా రివిజన్ చేయాలో చూద్దాం. జస్ట్ లైక్ మన ఫిజికల్ జాగ్రఫీ కానీ ఏదో బయాలజీ కానీ తీసుకున్నాం. ఓకేనా? జస్ట్ లైక్ బయాలజీ అనుకుందాం. ఒక బయాలజీలో ఎక్స్క్రీషన్ అదో పాఠం తీసుకుందాము. దానిలో మీరు ఏదైతే 40 minutes లో మీరు ఏదైతే వాట్ యూ హ్యావ్ రీడ్ ఇన్ ద 40 minutes ఇట్ కెన్ బి ఇక్కడ రివైజ్ చేయాలి మళ్ళీ. ఓకేనా? ఈ 15 నిమిషాలు రివైజ్ చేయాలి. ఎలా రివైజ్ చేయాలి? మైండ్ మ్యాపింగ్ కానీ హైలైటెడ్ వర్డ్స్ ని మీ దగ్గర ఒక చిన్న స్పైరల్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి ఇలాంటి బుక్ మెయింటైన్ చేయండి. ఓకేనా? లెసన్ నేమ్ పెట్టుకుంటాం 6 to 7 అవర్లో. ఈ మార్నింగ్ సెషన్ మొత్తం ఒక లెసన్ చదవం అనుకుందాం. ఆ లెసన్ ని ఇందులో హైలైట్ ఇక్కడ నోట్ మీద రాసుకోవాలి. లెసన్ నేమ్ రాసుకొని అందులో ఉన్నది ఇప్పుడు మన ఎక్సర్సైజ్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి ESRD నాకు గుర్తుని చెప్తున్నాం. ఇక్కడ ESRD, యురేమియా లేదా హీమో డయాలసిస్, ఈ 3 పదాలు రాసుకున్నాం. మీరు చదివిందంతా కూడా ఇలా హైలైట్ చేసుకోవాలి. ఓన్లీ వర్డ్సే, అక్కడేం వద్దు. ఈ వర్డ్ చూసిన తర్వాత ఈ వర్డ్కి సంబంధించిన మొత్తం అంతా గుర్తు రావాలి. దీన్ని అసోసియేషన్ మెథడ్ అంటాం అన్నమాట. అసోసియేషన్ మెథడ్ అంటే ఈ వర్డ్ చూడగానే ఈ వర్డ్కి సంబంధించినంతా మైండ్ లో మళ్ళీ తిరగాలి. లైక్ మన చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ చూసాం, చిన్నప్పుడు ఫ్రెండ్ మన దగ్గర ఇప్పుడు రీసెంట్ గా కలిసాడు అనుకుందాం. వాడిని చూడగానే వాడితో గడిపిన ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ బెస్ట్ మూమెంట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటాయి మనం చూడగానే. ఇదే జరగాలి ఇక్కడ. ఓకేనా? దాన్ని అసోసియేషన్ మెథడ్ అంటాం. ఒక చూడగానే వాడికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా గుర్తు చేయాలి. అది జరగాలంటే రివిజన్ చేయాలి. కాబట్టి ఇక్కడ ESRD అన్నామంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, అంటే కిడ్నీస్ పాడైపోయినాయి. ఓకే, దీని గురించి తర్వాత మాట్లాడదాం. యూరేమియా, కిడ్నీలు పాడైపోతే ఏమవుద్ది, బ్లడ్ వడకట్టడానికి కుదరదు. కాబట్టి ఆ బ్లడ్ లోనేమో అనవసరమైన నత్రజని సంబంధ పదార్థాలన్నీ పెరిగిపోతాయి, నీరు లవణాలు అన్ని పెరిగిపోతాయి, బాడీ అనేది ఉబ్బిపోద్ది అనమాట. ఇలాంటి స్థితిని ఏమంటాము, యూరేమియా అంటాము. ఇది జరిగినప్పుడు కిడ్నీ పేషెంట్లు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఉబ్బిపోతారు. కారణం అదే, వడకట్టడానికి మూత్రపిండాలు పనిచేయవు, దాని వల్ల బాడీలో లిక్విడ్స్ అన్ని పెరిగిపోతాయి, బ్లడ్ వడకట్టడానికి కుదరదు. అలాంటి స్టేజ్ యూరేమియా అంటాము. అంటే యురేమియా అనే పదం చూడగానే అదంతా గుర్తు రావాలి మీకు. అది ఎప్పుడు జరుగుతుంది, ఈ 40 minutes లో బాగా చదివినప్పుడు గుర్తొస్తుంది. ఓకేనా? ఈ 40 minutes లో మీరు ఎప్పుడైతే ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుందో ఈ 15 నిమిషాల్లో చేసే రివిజన్ కి యూజ్ అవుతుంది. ఇక్కడ సరిగ్గా నేర్చుకోకపోతే ఇక్కడ రివిజన్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి బాగా చదవండి, వెంటనే క్లోజ్ చేయండి, వెంటనే రివిజన్ చేయండి. సో తర్వాత హీమోడయాలసిస్, రక్తం వడకట్టడానికి కుదరదు కాబట్టి ఆ పక్కన ఎలాంటి ఏరియాలోంచి దాన్ని దమనను బయటికి తీసి డయాలసిస్ అని ఒక కృత్రిమ ఆర్టిఫిషియల్ కిడ్నీ ప్రొవైడ్ చేసి దానిలో మన బ్లడ్ ను తీసి దానిలో వడకడతారు. నత్రజని సంబంధ పదార్థాలన్నీ బయటకు పోతాయి. పనికొచ్చిన రక్తాన్ని మళ్ళీ వేరే సిర ద్వారా ఎక్కిస్తారు. దీన్ని చూడగానే గుర్తు రావాలి. బయాలజీ స్టూడెంట్స్ ఉంటే అర్థం అవుతుంది మీకు. అందరికీ అవసరమే బయాలజీ అనేది. ఆర్ఆర్బి, ఆర్ఆర్సీ వాళ్ళకి అందరికీ అవసరమే. ఎవరైనా బయాలజీ లైక్ ఆర్ఆర్బి, ఆర్ఆర్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే
మీకు రఫ్గా ప్రతి ఎగ్జామ్లో గ్రూప్ సి కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, మీకు 17 నుంచి 20 మార్కులు బయాలజీకి ఉంటాయి. మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఒక 1 మంత్ పట్టొచ్చు. ఇప్పుడు మాకు డిఎస్సి క్యాండిడేట్స్ ఉన్నారు ఎక్కువగా, వాళ్ళ కోసం అప్లోడ్ చేస్తున్నాను. వాళ్ళతో ఫాలో అయినా సరే బేసిక్స్ నేర్చుకుంటారు మీరు. ఎస్జిటి పిల్లలకు పెట్టిన బయాలజీ క్లాసులు వింటే మీరు బేసిక్స్ అన్ని వచ్చేస్తాయి, మీరు నేర్చుకోండి. ఓకేనా? ఇది ఒక రకమైన రివిజన్. ఇది అంటే హైలైటెడ్ వర్డ్స్ అన్ని కూడా పుస్తకంలో పెట్టుకొని కావాల్సినప్పుడు హైలైట్ వర్డ్స్ చూస్తే ఆ మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా గుర్తు రావడం అనేది ఒక కైండ్ ఆఫ్ రివిజన్. ఓకేనా? ఇది కాదు, ఇంకొకటి మైండ్ మ్యాపింగ్ అంటాం. మైండ్ మ్యాపింగ్ లేదా మైండ్ మ్యాపింగ్ అన్నా సేమ్ ఎలాగో వస్తుంది, కానీ పిక్టోరియల్ మ్యాపింగ్ అనమాట. లైక్ పిక్చర్ ని పెట్టుకుని దానిలో హైలైట్ వర్డ్స్ రాసుకుంటూ. ఓకేనా? అది ఎలా చేయాలి? లైక్ ఒక ఫిజికల్ జాగ్రఫీ తీసుకుందాము, హిమాలయాలని పాఠం తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ యాజ్ టీజ్ గా టెక్స్ట్ బుక్ లో ఉండదు, యాజ్ టీజ్ గా దింపేస్తే అది నోట్స్ అవ్వదు. కాబట్టి రివిజన్ చేయడానికి చిరాకు ఉంటుంది. మీరు రివిజన్ చేసేటప్పుడు ఈ బుక్ ఏదైతే ఉందో దాన్ని చూడగానే పాఠాలన్నీ ఇందులో ఉండాలి. జస్ట్ లైక్ చిన్న ఇలాంటి హైలైట్ వర్డ్స్ కానీ పిక్చర్స్ రూపంలో కానీ దాచుకోవాలి మీరు. సో హిమాలయాల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఎలా నోట్స్ రాసుకోవాలనేది. ఓకేనా? హిమాలయాల్లో ఒక 3 రకాల పర్వతాలు ఉంటాయి. వాటి మధ్యలో కూడా మైదాన ప్రాంతాలు ఉంటాయి. కొండ మీద కొండ ఏమి ఉండదు, మైదాన ప్రాంతాలు ఉంటాయి, లోయలు ఉంటాయి, డూన్లు ఉంటాయి, తర్వాత అలా ఉంటాయి అన్నమాట. వీటిలో చైనా వైపు కొంచెం, చైనా వైపు అంటే ఉత్తరం వైపు ఉండే కొండలనేమి హిమాద్రి శ్రేణులు అంటాము. ఇది ఒక 6100 మీటర్లు ఉంటుంది ఎత్తు. ఇలా హైలైట్ చేసుకోవడం. ఈ ఏరియాలో అంటే పడమర నుంచి భారతదేశం తూర్పు వైపు ఈశాన్య ప్రాంతాలకు వెళ్ళేసరికి దీని యొక్క విస్తీర్ణము 2400 కిలోమీటర్లు విస్తీర్ణం వ్యాసరించి ఉంటాయి. ఇటువైపు దక్షిణం నుంచి ఉత్తరంకి వెళ్ళే వరకు ఈ ఏరియాలో ఉన్న కొండలు అనేవి 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. ఇలా ఇక్కడికి వెళ్ళేసరికి 10 నుంచి 50 కిలోమీటర్లు మాత్రమే విస్తరించి ఉంటాయి. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హిమాలయాలు ఉంటాయి. మీరు సింపుల్ గా ఈ మ్యాటర్ చూస్తే అంతా గుర్తొచ్చేలాగా అనమాట. దాని తర్వాత ఉన్న హిమాలయాల్ని నిమ్మల హిమాలయాలు అంటారు. అవి 3700 నుంచి 4500 వరకు మీటర్ల ఎత్తులు కలిగి ఉంటాయి. నిమ్మల హిమాలయాల కింద అంటే దక్షిణ వైపు మన సైడ్ వచ్చేసరికి శివాలిక్ శ్రేణులు ఉంటాయి. ఇవేమో 900 నుంచి 1100 మీటర్లు ఉంటాయి. ఇక్కడ చూడగానే మీకు హిమాలయాలకు ఒక క్లారిటీ వస్తుంది అలా బొమ్మ చూడగానే. సో ఈ నిమ్మల హిమాలయాలకి వీటికి మధ్యలో లోయ ఉంటుంది. ఆ లోయల్ని డూన్లు అంటాము. అక్కడే డెహ్రాడూన్ అని చిన్నగా ఇది లోయ అంటాము. ఈ డెహ్రాడూన్, పోట్లీడూన్, పాట్లీడూన్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఈ రెండింటికి మధ్యలో కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వ్యాసపీడిత ప్రాంతాలు, పులి మనాలి అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవే హిమాలయాలు సింపుల్ గా రాసుకొని తూర్పు వైపు వచ్చేసరికి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో దిహాంగ లోయ అని రాయండి. ఇక్కడ దిహాంగ లోయ దాటిన తర్వాత వంపు తిరిగి ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటాయి. వీటిని పూర్వాంచల్ కొండలు అంటాము. పూర్వాంచల్ పర్వతాల్లోనే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా పిలుస్తారు. కాశీ కొండలని, మిజోరం ఉంటే మిజో కొండలు, నాగా ఉంటే నాగా కొండలు. ఓకేనా? ఇలా పిలుస్తారు అన్నమాట. ఈ శివాలిక్ నిమ్మల హిమాలయాల్లోనే ఇక్కడ అస్సాంలో ఏమంటాం, అస్సాంలో జమ్మూలో జమ్మూ కొండలు అంటాము. ఇంకా అస్సాంలో కచారని ఇలా పిలుస్తారు అన్నమాట. సింపుల్ గా రాసుకొని అక్కడతో క్లోజ్ చేయాలి అది. ఓకేనా? ఇలా రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత ఇంకొక నెక్స్ట్ అవర్ కి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఓకే, ఇదంతా 1 అవర్. 1 అవర్ లో లెర్నింగ్ జరుగుతుంది, రివిజన్ కూడా జరుగుతుంది. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళడమో లేదా నెక్స్ట్ లెసన్కి వెళ్ళడమో చెయ్యాలి. నీట్ అవ్వచ్చు. ఎవరైనా సరే, ఇందులో ఎవరైనా సరే బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు, ఆ రీజనింగ్ అర్థమెటిక్ నేర్చుకున్నప్పుడు అంతా ప్రాక్టీసే కదా. బ్యాంక్ వాళ్ళకి ఆ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాము. మీకు అంతగా అవసరం అయితే రివిజన్ పక్కన పెట్టి రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఏదేమైనా బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వాలి, రీజనరేట్ అవ్వాలి, రీస్టార్ట్ చేయాలి. దట్స్ ద మెయిన్ మీరు పాటించాల్సిన ఒక ధర్మం అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ అవర్కి వెళ్తాం. ఈ విధంగా మీరు డే మొత్తం ప్లాన్ చేసుకుంటే మీరు 10 గంటలు చదివినా 15 గంటలు చదివినా 15 గంటలు కూడా ఫ్రూట్ఫుల్ అవుతాయి. అందులో మీరు చదివింది అంటే లెర్నింగ్ జరుగుతుంది, లెర్నింగ్ ఏదైతే చేశారో రివిజన్ కూడా జరుగుతుంది. 100% మీరు అనుకున్న సాధిస్తారన్నమాట. ఈ విధంగా చేస్తే డిఎస్సి పిల్లలకు చెప్తున్నా, మీరు కోరుకున్న టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో 2.5 రోజుల్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోతుంది. 2.5 లేదా 3 రోజుల్లో టెక్స్ట్ బుక్ అయిపోతుంది విత్ షార్ట్ నోట్స్, విత్ రివిజన్. నమ్మండి, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. వర్కౌట్ అవ్వకపోతే అడగండి నన్ను. ఓకేనా? దీని తర్వాత అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న ఆస్పిరెంట్స్ అని చెప్పాను. వీళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ 1 అవర్ కి రెస్ట్ తీసుకోవడం కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కాంటెంట్ పైన కమాండ్ ఉంది, గ్రిప్ ఉంది, అంతా బాగానే ఉంది. మీరేం చేయాలంటే ఒక 3 to 4 అవర్స్ వరకు చదువుకొని వెళ్ళిపోవచ్చు.
ఎందుకంటే చదువుతూనే ఉంటాము, బ్రెయిన్ అలసిపోతుంది అన్నప్పుడు ఊరికే అలసిపోదు, మీకు ఒక 2 అవర్స్ పట్టవచ్చు అలసిపోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ మీ బ్రెయిన్లో ఉంది అది, అక్కడ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు, చదివేసి ఉన్నారు కాబట్టి ఈజీగానే వస్తుంటుంది. ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు మీరు ఈజీగా, అంతవరకు మీరు గట్టిగా నవ్వచ్చు అనమాట. కొత్త పిల్లలకు మాత్రమే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రాదు, తర్వాత కొత్త కొత్త పదాలు వచ్చిన అర్థం కావు, అలాంటప్పుడు బ్రెయిన్ డివైడ్ అయిపోద్ది, డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి, ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఈ మధ్య వాట్సాప్ చూడాలనిపిస్తుంది. మీరు ఫోన్లో యాప్ కొని ఏదో చదువుతున్నా సరే ఫోన్లో యాప్ తీయడానికి చేతులు రావు, వాట్సాప్ చూడడానికి ఇష్టపడతారు అనమాట. అది అంతే. దీని గురించి ఒక వీడియో పెడదాం, అలా ఎందుకు మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ మన ఫోన్లో యాప్ ఉన్నా సరే, దానిలో సబ్జెక్ట్ ఉన్నా సరే, దాన్ని ఒక 5,000 ఇచ్చి మీరు కొన్నా సరే, అది చూడకుండా వాట్సాప్లోనో యూట్యూబ్లోనో మీరు ఎంటర్టైన్మెంట్కి ఎందుకు ఇష్టపడుతున్నారు, అది ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంది దానికి. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత, ఓకేనా. చదివిందంతా గుర్తుండదు, కానీ మన పేరు మనకు గుర్తుంటుంది బాగా, ఎందుకు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతాయి. మీకు అవసరం ఉందనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏదో రోజు అంటే ఈ క్యాండిడేట్స్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుగు మీడియంలోనూ అవసరమైతే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేద్దాము. ఇప్పుడే రావు, వీళ్ళు మెయిన్ డిఎస్సి వాళ్ళు అయిన తర్వాత చూద్దాము. అందుకని నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు, కానీ వీళ్ళంటే లైక్ చేయండి. ఎక్కువ మందికి స్టూడెంట్స్కి అవసరం ఉంటుంది, అందరికీ యూజ్ అవుతుంది, ఓకేనా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కాబట్టి, అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లేదంటే ఒక అడ్మిషన్ కావచ్చు, ఏదేమైనా మీ లెర్నింగ్ అనేది ఫ్రూట్ఫుల్ అవ్వాలి అనేది నా ప్రైమ్ ఇంటెన్షన్ అనమాట. మీరు నేర్చుకుంటున్నాం అంటే నిజంగా నేర్చుకోవట్లేదు, అదే నా బాధ. మరి ఏదో 15 గంటలు పెట్టేసుకుంటాం, అంటే పిల్లల గురించి చెప్తున్నా, మీరు నాకంటే చాలా పెద్దలు అవ్వచ్చు, చిన్నలు అవ్వచ్చు, కానీ మీరు ఫీల్ అవ్వద్దు. చిన్నపిల్లలు చెప్తున్నా, ఒక 15 గంటలు స్ట్రాటజీ పెట్టేసుకొని చదవకుండా టైం అంతా వేస్ట్ అయిపోయిందంటే కుదరదు. 5-6 గంటలు చదివి కూడా 5 ఏళ్ళు చదివి సక్సెస్ అవుతారు సివిల్స్లో కొందరు. వాళ్ళు బలంగా ఉంటారు అన్నమాట, పర్సెవరెన్స్ ఉంటుంది, డిటర్మినేషన్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, చదవాలనుకుంటే చదివేయడం అండ్ రివిజన్ చేయడం, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అది మీకు హోప్ఫుల్లీ యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తాను అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్జిటికి సంబంధించి కొన్ని హౌ టు ఆర్గనైజ్ ఆల్ థింగ్స్ విత్ ఇన్ అ డే అవన్నీ కొంచెం మాట్లాడుకుందాము. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.